మనం ఇట్లాగా ప్రతి గార్డెన్లోనూ ఇట్లాంటి మొక్కలు బంతి ఇలాంటి మొక్కలన్నీ మనం నాటుకుంటూ ఉంటే దానివల్ల పాలినేషన్ అనేది బాగా జరుగుతుంది. కానీ కొన్ని మనం హ్యాండ్తో కూడా పాలినేట్ చేయటం అనేది అవసరం. ఇప్పుడు బీర ఉందనుకోండి, ఈవినింగ్ టైం మాత్రమే పూస్తాయి ఈ బీర పువ్వులు. బీర పువ్వుల్ని మనం పాలినేట్ చేస్తూ ఉండాలి. మెయిల్ ఫ్లవర్ని ఈ ఫ్లవర్స్ పెట్టి మనం పాలినేట్ చేస్తూ ఉంటే గనక పాలినేట్ అవుతాయి. అన్ని కాయలు కింద మారుతాయి. మీ మొత్తం చిక్కుడుకి వీటికి మాత్రం అంత అవసరం లేదు, అవే పాలినేట్ అయిపోతాయి. ఈ తీగ జాతి చిక్కుడుకి యాక్చువల్ గా ఏం జరుగుతుందంటే మనకి పేనుబంక్ అనేది వస్తూ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ కొంచెం పేనుబంక్ అనేది మనం చూస్తూ ఉంటాము. ఈ చలి వల్ల మనం చూస్తూ ఉంటాము. ఆ పేనుబంక్ వచ్చినప్పుడు మనం బూడిద కానీ, నీమ్ ఆయిల్ కానీ, బూడిద కానీ, మామూలు వాటర్ కానీ స్పీడ్ గా ఫోర్స్ గా చేసినప్పుడు ఏమవుతుందంటే ఇవి మనం నీమ్ ఆయిల్ ఇలాంటివి చేసి ఒక రోజు ఇట్లా చేసి ఒక రోజు వాటర్ స్ప్రే చేస్తూ ఉంటే కనుక మనకి ఈ పేనుబంక్ అనేది మనకి జరగదు. ఎక్కువ ఈల్డ్ తీసుకుంటాం, మనం గంపలు ఈల్డ్ తీసుకుంటాం.